మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. రండి, శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట ఇలా మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి గాబ్రియేలు దేవదూత ద్వారా మరియ భర్త అయినటువంటి యోసేపు గారికి చెప్పబడుతున్నటువంటి ఒక చక్కని మాట. ఏమని చెప్పాడంటే, ఆ పుట్టబోయే బిడ్డకు యేసు అనేటటువంటి పేరు నువ్వు పెట్టాలి. యేసు అనే పేరు నువ్వు పెడతావు, నువ్వు పెట్టాలి. ఎందుకు యేసు అనే పేరే పెట్టాలి అంటే, యేసు అనే మాటకు అర్థం రక్షకుడని. పుట్టబోయే వ్యక్తి రక్షకుడు గనక ఆయనకి యేసు అనే పేరు నువ్వు పెట్టాలి అని దేవదూత చెప్పాడు. అదే పేరు వారు పెట్టారు. యేసు అంటే ఏమిటి? ఈ రోజున మనం యేసయ్యను ప్రపంచ నలుమూలల్లో ప్రతి వ్యక్తి కూడా యేసు అని, యేసయ్య అని నోరారా పిలుస్తున్నారు. ఆయన పేరు. ఇంతకీ యేసు అంటే ఏమిటి అంటే రక్షకుడు. రక్షకుడు, అవునండి. మనిషిని రక్షించే రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంతకీ మనిషిని ఎక్కడి నుండి రక్షిస్తున్నాడయ్యా అన్నప్పుడు ఆ వచనంలోనే ఒక చక్కని మాట. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక. ఎంత చక్కని మాట అండి. మనిషిని ఎక్కడి నుండి రక్షిస్తున్నాడయ్యా అంటే పాపములో నుండి రక్షిస్తున్నాడు. ఏంటి, పాపములో నుంచి రక్షించటం అంత అవసరమా? పాపం అనేది అంత ప్రమాదకరమైందా? ఇప్పుడేదో నీళ్ళల్లో మునిగిపోతుంటే రక్షిస్తాడు, లేకపోతే ఒక ఇల్లు కాలిపోతూ ఉంటే అందులో ఉన్నవారిని రక్షిస్తాడు అంటే, అమ్మో ఇల్లు కాలిపోతుంటే యేసయ్య రక్షిస్తాడు, నీళ్ళల్లో మునిగిపోతుంటే రక్షిస్తాడట, ఆయన రక్షకుడట అని మనం ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ ఏమనుందంటే, పాపములో నుండి తన ప్రజల్ని రక్షిస్తాడట. నిజంగా నేను ఇంతకు ముందు చెప్పినట్టు నీళ్ళల్లో నిప్పుల్లో పడ్డా కూడా ప్రమాదాల నుంచి కూడా కాపాడేది ఆయనే. కానీ ఈ వచనంలో ఏముందంటే, పాపముల నుండి ప్రజలను రక్షిస్తాడు. ఏంటి, పాపం అనేది ఒక మనిషి రక్షింపబడాల్సినంత పరిస్థితి అందులో ఉందా? అంత ప్రమాదం ఉందా? అక్కడి నుండి బయటకు వచ్చిన వ్యక్తి రక్షింపబడ్డాడు అనే మాట వాడుతున్నారు అంటే, పాపం అనేది అంత మనిషి బయటకు వచ్చి విడిపించబడి లేక రక్షింపబడే అంతటి ప్రమాదకార్య అది. అవును అవును, పాపం అనేది అంత ప్రమాదం అండి. ఏంటి ఇంతకీ పాపం వల్ల ఉన్న ప్రమాదం అంటే, ప్రియులారా, పాపం వలన ఈ లోకంలోనూ మనకి ఏమాత్రం పెద్ద ఘనతలు, విలువలు, ఆశీర్వాదాలు ఏమి ఉండవు. ఎందుకంటే పాపం వలన మనిషికి సిగ్గు వస్తుంది, అవమానాలు వస్తాయి, పాపం వలన కొన్ని రోగాలు వస్తాయి, పాపం వలన మరణమే వస్తుంది. పాపం అనేది ఇక్కడున్నటువంటి మనిషికి ఏ మేలు చేయదు అది. 2, ఇక పాపంలో ఉండి ఒక మనిషి చనిపోతే ఆ పాపం ద్వారా ఏం పొందుకుంటున్నాడయ్య అంటే, నిత్య మరణము అని పిలువబడే నరకానికి ఆ వ్యక్తి వెళ్ళిపోతున్నాడు. యోబు గ్రంథంలో ఉంటుంది, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు
పాపము చేయువారిని పాతాళము పట్టుకొనును అని ఉంటుంది. పాతాళం పాపం చేసేవారిని పట్టుకొనును అని. పాతాళం అంటే తర్వాత ఇటు నరకానికి వెళ్ళిపోతారు. పాతాళం, నరకం. ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడుగా. ఎందుకు వెళ్తున్నారు మనుషులు పాతాళానికి, ఎందుకు వెళ్తున్నారయ్యా నరకానికి అంటే, వారు పాపం చేసినందువలన, పాపము వలన వచ్చు జీతం మరణం. ఇప్పుడు ఆ భయంకరమైన అగ్నిగుండం నుంచి, ఆ మరణం నుంచి ప్రజలను బయటకు తేవాలి అంటే రక్షించే రక్షకుడు కావాలి. ఆ పాపాలలో నుంచి రక్షించే రక్షకుడు కావాలి. అంటే నరకంలో నుంచి, పాపం అంటే నరకం అని చెప్పాం కదా, పాపం వలన వచ్చే జీతం. పాపాలలో నుంచి విడిపించటం అంటే నరకం నుంచి విడిపించటం అని, అగ్ని గుండం నుంచి విడిపించటం అని. అలా విడిపించే ఒక విమోచకుడు కావాలి, ఒక రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు ఎవరయ్యా అంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. లేఖనం స్పష్టంగా చెప్తుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే రక్షకుడు. అందుకే ఈ రక్షకుడు ప్రజలను పాపములో నుంచి విడిపించాలని కలువరి సిలువలో తన రక్తాన్ని కాచి ప్రాణం అర్పించాడు. సిలువలో వ్రేలాడుతున్న యేసయ్య ఎవరో తెలుసా? సిలువ వేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎవరో తెలుసా? రక్షకుడు. రక్షకుడు. ఆయన సిలువ మరణం, ఆయన రక్తం, ఆయన ప్రాణత్యాగం, ఆయన బలియాగం మనలను రక్షించటానికి, పాపం నుండి రక్షించటానికి, నరకం నుండి రక్షించటానికి. సిలువలో రక్షకుడు ఆయన, రక్షకుడు. అందుకే బైబిల్లో అనేక స్థలాల్లో ఆయన రక్షకుడు అని పిలువబడింది. 4వ అధ్యాయం యోహాను సువార్తలో కూడా ఈయన నిజముగా లోకరక్షకుడు అన్నారు సమరయ ప్రాంత ప్రజలందరూ కూడా. ఆ సమరయ స్త్రీ సాక్ష్యం చెప్పినందు వాళ్ళందరూ వచ్చారే మెస్సయ్య దగ్గరికి, యేసయ్య దగ్గరికి. వాళ్ళు అన్నారు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాకుండా ఇప్పుడు మా మట్టుకు మేము తెలుసుకున్నాం, ఈయన నిజముగా లోకరక్షకుడు అన్నారు. రక్షకుడండి ఆయన, నిన్ను రక్షించే దేవుడు, మనలను రక్షించే దేవుడు. కలువరి సిలువలో ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ప్రియబిడ్డ, గుండెలో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు కూడా నీ కొరకు, నా కొరకు ఆయన కార్చాడు. ఎందుకు? పాపములో నుండి మనల్ని బయటకు తీసుకురావాలని. పాపంలో నుంచి ఎందుకు రావాలయ్యా అంటే, నరకానికి వెళ్లకుండా తప్పించబడతాం గనక, పరలోక రాజ్యంలో యుగయుగాలు ఉంటాం గనక. దేవుని యొక్క నిత్య సంకల్పం మనిషి నిత్య జీవాన్ని లేక పరలోకాన్ని పొందటమే. ప్రియబిడ్డ, ఈ మంచి రక్షకుడు ఇప్పటికీ చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు, నా దగ్గరకు రా. నీ పాపం నుండి నిన్ను విడిపించి, నేను నీ నరక పాతాళాలు కొట్టివేసి వాటి నుండి విడిపించి పరలోకాన్ని ఇస్తానని ప్రభు పిలుస్తున్నాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు రక్షకుడు అనగా యేసు అనే పేరు పెట్టుదువు అన్నాడు. సిలువలో నీ కొరకు, నా కొరకు బలి అయిపోయిన ఈ రక్షకుణ్ణి జార విడుచుకోవద్దు, కాళ్ళదన్నొద్దు. ఆయన పవిత్రమైన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచొద్దు, సువార్తను తృణీకరించొద్దు. ఈ ప్రభువు నాకొద్దు అనొద్దు. నమ్ముకో, యేసయ్య దగ్గరకు రా. నీ పాపాల నుండి నిన్ను విడిపించి నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన రక్షకుడు ఈయనొక్కడే. దైవ దీవెన, ఆశీర్వాదాలు ఈ రక్షకుణ్ణి ఆశ్రయించినటువంటి మీ అందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని వాక్యం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి. మీ ఆశీర్వాదాలు, మీ దీవెనలు నిండారులుగా దయచేయండి నాయన. కలువరి సిలువలో మా కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టిన రక్షకుడు నాయన, నీవు మమ్మల్ని రక్షించటానికి, మా పాపాల నుండి, మా నరక పాతాళాల నుండి రక్షించటానికి నాయన మా కొరకు చనిపోయినటువంటి దేవుడు, వద గొర్రెపిల్లగా బలి అయిన దేవుడు. ఈ చక్కని వర్తమానపు దిశగా అనేక మంది మీ తట్టు చూసి రక్షింపబడిన వారై మీతో సమాధానపరచబడిన స్థితి కలిగి నిత్య జీవానికి వారసులు, వారసురాలు అగుటకు సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. యేసయ్య నామాని ప్రార్థన మనవులు
అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.